ఆంధ్రప్రదేశ్లో మరోసారి భూమి కంపించింది. ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు భయపెట్టా. ముండ్లమూరు, తుళ్లూరు మండలాల్లోని గ్రామాల్లో భూ ప్రకంపనలొచ్చాయి. తాళ్లూరు మండలంలోని గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురంలో భూమి కంపించగా ముండ్లమూరు మండలంలోని శంకారాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు బయటకు. ఊహించని అనుభవంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్కూల్ నుంచి విద్యార్థులు బయటకు పారిపోయారు. భూమి కంపించిన తర్వాత ఇళ్లలోకి వెళ్లాలంటే చాలా మంది భయపడ్డారు. అతి చిన్న భూకంపమే కావడంతో ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇదే నెలలో తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలొచ్చాయి. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా సంభవించిన భూకంపంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, ఏలూరు, నందిగామ సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలొచ్చాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించింది. ఛత్తీస్గఢ్లోని సుకుమా, బీజాపూర్లోనూ భూమి కంపించింది. మళ్లీ ఇంతలోనే ఏపీలో భూ ప్రకంపనలు రావడం ఆందోళనకు గురిచేస్తుంది. తాజా భూకంపంతో తెలుగు ప్రజల్లో కొత్త భయమైతే మొదలైంది. ఇంతకాలం కేవలం వరదలు మినహా ఇతర ఏ ప్రకృతి విపత్తులు తెలుగు రాష్ట్రాల్లో కనిపించేవి కావు. కానీ ఇప్పుడు భూకంపాలు మొదలయ్యాయి. ఇప్పుడు వచ్చింది స్వల్ప భూకంపమే కాబట్టి సరిపోయింది. భవిష్యత్తులో పెద్ద భూకంపాలు వస్తే ఎలా? ఇంతకు తెలుగు రాష్ట్రాలకు భూకంప ప్రమాదం ఏ స్థాయిలో ఉంది? భూకంపం వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా అనేక అనుమానాలు అయితే మొదలయ్యాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు తక్కువే కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.